వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకప్పుడు ఇంట్లో నుండి బయటకు వెళుతున్నామంటే క్షేమంగా వెళ్లి లాభంగా రండి అనే మాట వినిపించేది. ఇప్పటికీ ఆ మాట వినిపిస్తుంది, కానీ కొంచెం కొత్తగా. అదేనండి, ఇంటికి లాభంతో రాకపోయినా పర్లేదు కానీ క్షేమంగా రండి అని. దీనికి కారణం రోజురోజుకి పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలు. ప్రపంచంలో ఏడాదికి 1.17 మిలియన్ మంది రోడ్డు ప్రమాదాలకు గురై చనిపోతున్నారట. అందులో మన దేశంలో ప్రతి 4 నిమిషాలకి ఒకరు రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారంటే ఎంత తీవ్ర స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏడాదికి దాదాపు 1,40,000 మంది చనిపోతున్నారు. ఈ ప్రమాదాలకి మొదటి కారణం తాగి నడపడం వల్ల అయితే, రెండో కారణం ఫోన్ వాడుతూ నడపడమేనట. వీటికి అడ్డుకట్ట వెయ్యాలని ట్రాఫిక్ సిబ్బంది ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతోంది. అందుకే ఈసారి పాయింట్ల ఫార్మాట్ రూల్స్ ఆగస్టు 1 నుంచి అమలు చేయనుంది హైదరాబాద్ ట్రాఫిక్ సిబ్బంది. ఇది దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ నగరంలో ప్రారంభిస్తున్నారు. 2 ఏళ్లలో 12 పాయింట్లు దాటితే ఏడాది లైసెన్స్ రద్దు చేస్తారట. లైసెన్స్ రద్దయిన తర్వాత కూడా వాహనం నడిపితే జైలు శిక్ష పడుతుందట. 2 సార్లు 12 పాయింట్లు దాటితే 2 ఏళ్లు లైసెన్స్ రద్దు చేస్తారట. 3 సార్లు దాటితే 3 ఏళ్లు రద్దు చేస్తారట. పెనాల్టీ పాయింట్ల లెక్క ఓసారి గమనిస్తే, ఆటో ముందు సీట్లో ప్రయాణికులు ఉంటే, అలాగే సీట్ బెల్ట్ హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే 1 పాయింట్, గూడ్స్ వాహనంలో ప్రయాణికులు ఉన్నా, స్పీడ్ లిమిట్ ఉన్న రోడ్లో 40 దాటినా, సిగ్నల్ జంపింగ్, జిగ్జాగ్ డ్రైవింగ్ చేసినా, వాహన ఇన్సూరెన్స్ లేకపోయినా, పొల్యూషన్ ప్రయాణాలు పాటించకపోయినా, నిర్లక్ష్యం కారణంగా యాక్సిడెంట్ చేసినా 2 పాయింట్లు, మద్యం సేవించి 2 వీలర్ నడిపినా, రేసింగ్, స్పీడ్ డ్రైవింగ్ చేసినా 3 పాయింట్లు, మద్యం సేవించి 4 వీలర్, గూడ్స్ క్యారియర్, లారీ నడిపితే 4 పాయింట్లు, క్యాబ్, బస్సు, ఆటో డ్రైవర్లు మద్యం సేవించి వాహనం నడిపినా 304A ఐపీసీ, 304(2) ఐపీసీ కేసులు నమోదైనా, చైన్ స్నాచింగ్, దోపిడీ తదితర నేరాలకు వాహనం ఉపయోగించిన 5 పాయింట్లు మీ ఖాతాలో జమవుతాయట. దయచేసి వీడియోని ఇతరులతో షేర్ చేయండి. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు ఇలాంటి వాటిపై అవగాహన కల్పించండి.